అబ్బా ఎక్సలెంట్ అన్న. నిజంగా సినిమా లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ మాత్రము రిషబ్ శెట్టి ముందు కాంతారా కాదు, ఈ కాంతారా చూడండి అన్న. నిజంగా చెప్తాను నన్ను, సినిమా ఆయన రిషబ్ శెట్టి ఆయన యాక్టింగ్ కి నిజంగా ఆయన మహేష్ బాబు నటి తెకే బోట్ అంటలా అట్లా చెప్పాలా. లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ పూనకాలు కాదనా, అది ఏమంటారు దాన్ని, ఆయనకు దేవుడు ఆవహించేటట్టు ఫీల్ అయిపోతాం నిజంగా. నాకైతే నా లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఈ చేతి మీద ఎంటుకలు అట్లే లేచి నిలబడతాయి. అవి ఎట్లా అంటే ఆయన నందితో భగవంతుణ్ణి ఆడ పరమేశ్వరుని ముందర నిలబడుకునే ఆ సీన్ కానీ, ఆయనకు నంది ఆవహించే సీన్ కానీ అబ్బా ఎక్సలెంట్ అన్న. నిజంగా ఇట్లా సినిమాలు చూడాలన్నా లాస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయితే కన్నా గూస్ బంప్స్ నా, ఇదైతే నేను పక్కా చెప్తా. ఫస్ట్ హాఫ్ కొద్దిగా లాగ్ ఉంది, ఇంటర్వెల్ నుండి సినిమా బాగుంది నా. యాక్టింగ్ అయితే సూపర్, యాక్టింగ్ స్కిల్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయి. పార్ట్ మించిపోయింది. ఫస్ట్ పార్ట్ ఇంటర్వెల్ కి ముందు కొద్దిగా స్లో ఉంది, ఇంటర్వెల్ తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఏమో చెప్పలేము, సినిమా అయితే బాగుంది, యాక్టింగ్ అయితే బాగుంది. స్లో అనిపించింది. హిట్ నా రిషబ్ శెట్టికి హ్యాట్స్ ఆఫ్ నా. ఆయన డైరెక్షన్ లో ఎన్టీఆర్ అని ఒక సినిమా పడితే మాటకు రికార్డ్స్ లేస్తాయి. సినిమా అయితే వేరే లెవెల్ నా, అసలు చెప్పలేము, అంత బాగుంది సినిమా అయితే. ఇంటర్వెల్ ఇంకా పడుతుందనగా ఒక సీన్ వచ్చి లేస్తాడు, ఆగటి నుంచి ఇంక అసలు అంతే ఇట్లా చూసుకోవాలి ఉండిపోతాం సినిమా మొత్తం. క్లైమాక్స్ మెయిన్ హైలైట్ ఇంటర్వెల్, మెయిన్ క్లైమాక్స్ ఇంటర్వెల్. ఇంటర్వెల్ సెకండ్ హాఫ్ కొంచెం పడుతుంది సినిమా అనగా అప్పుడు లేస్తాడు సైడ్ లో పైకి, ఇంకా అక్కడి నుంచి అసలు తగ్గేదే ఉండదు. సినిమా మటుకు వేరే రిషబ్ శెట్టి ఇన్ని ఏళ్ళు టైం తీసుకున్నా కూడా మంచి మళ్ళీ కంబ్యాక్ కొట్టిన ఆయన. చాలా ఒరిజినల్ గా ఉంది నా. ట్విస్ట్లు ఉన్నాయి నా, ట్విస్ట్లకి అయితే అసలు ఏంది స్వామి ఇది అనిపించేస్తుంది. సినిమా అయితే వేరే లెవెల్ నా, భలే ఉంది, బాగుంది. డైరెక్షన్ లో పడాల ఎన్టీఆర్ ఎప్పుడు చూపిస్తాం సినిమా. పుష్ప రికార్డులు బ్రేక్ అయిపోతాయి మనం, పుష్ప రికార్డులు అయితే బ్రేక్ అవుతాయి. అయ్యా ఎట్లుంది సినిమా, బియోన్స్ ఎక్కడే ఎలివేషన్స్ వచ్చాయా, బాగున్నా నా సినిమా అయితే, న్యూస్ బంప్స్ వచ్చేసాయి. మాకు సినిమా ఇవ్వండి అయ్యా స్వామి, మేము బతికిస్తాం సినిమాని. మంచి సినిమా, ఇట్లా సినిమాలు ఇవ్వండి అయ్యా. భగవంతుని గురించి చూపించండి అయ్యా, మేము నేర్చుకుంటాము. చరిత్ర చూపించండి అయ్యా, తెలుసుకుంటాము. మొన్న వచ్చింది నా ఆయన మహారాష్ట్ర సినిమా, మన ఛత్రపతి సంభాజీది. ఆ సినిమా ఏమనుకుంటానన్న, ఎట్లుంది నా సినిమా అది. మాకు చరిత్ర చావానా, చరిత్ర చెప్పండి యా, తెలుసుకుంటాం యా. చరిత్ర చెప్తే తెలుసుకుంటాము. మాకు బాయ్కాట్లు బొచ్చులు మాకు వద్దయ్యా, మాకు చరిత్ర చెప్పండి. రియల్ స్టోరీస్ నా రియల్ స్టోరీనా ఏమంటే, ఫస్ట్ ఆయనకు దేవుడు వస్తాడు, ఈ పార్ట్ లో అమ్మవారు వస్తారు, చాముండి అమ్మవారు వస్తారు. అది సినిమా మెయిన్ పాయింట్ అది. కాకపోతే ఆయన రిషబ్ శెట్టి ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం నా, నిజంగా ఆయన పర్ఫార్మెన్స్ అల్లాడిచ్చేది కాదన్నా. థియేటర్ మొత్తం ఆయనేనా, ఆయన ఒక్కనే చూస్తారు అంతే, వన్ మ్యాన్ షో. నిజంగా హాఫ్ అన్ అవర్ మాత్రము వన్ మ్యాన్ షో. నేను రిషబ్ శెట్టికి సపోర్ట్ చేసిన వాళ్ళకందరికీ కృతజ్ఞత చెప్పాలనుకుంటాను, ముఖ్యంగా ఎన్టీఆర్ అన్నకి. అన్న మొన్న మీరు కాలర్ ఎత్తలేకపోయినారు, అది మీ కారణము, నేను ఎత్తుతాను మీ కాలరు. నిజంగా ఇట్లా సినిమాలకు సపోర్ట్ చేయాలన్నా. ఆయన మా డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మాకు ప్రభాస్ గారు కావచ్చు, చరిత్ర మాకు తెలుస్తుందన్నా, పరమశివుని గురించి తెలుస్తుందన్నా. నేను ఒకటే చెప్పాలనుకుంటానన్నా, మాకు ఫ్యాన్స్ అవి ఇవి పక్కన పెట్టేస్తే, బాయ్కాట్లు పక్కన పెట్టేస్తే, మాకు చరిత్ర తెలియాల, సినిమా తెలియాల. ఈ సినిమాలో పరమశివుని గురించి బాగా తెలుస్తుంది. నంది ఏమి, శివుడు ఏమి, మాకు చరిత్ర తెలుస్తుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రము, ఫస్ట్ హాఫ్ మాకు కొంచెం స్లోగానే పోతుంది, 15 నిమిషాలు స్లోగానే పోతుంది. కాకపోతే మనం పెట్టిన డబ్బులు అయితే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. సినిమా ప్రతి ఒక్కరు చూడాల ఈ సినిమా, ఎందుకంటే శివుణ్ణి ఆరాధించే ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాల, చరిత్ర తెలుసుకోవాలా, పరమశివుడు ఆయనకి లేక ఎట్లొస్తాడు అనేది తెలుసుకోవాల జనాలు. దేవుని నమ్మితే మనకు ఖచ్చితంగా శివుడు హరహర మహాదేవ శంభో శంకర, బోలాశంకరుడు, పరమేశ్వరుడు అంటే బోలాశంకరుడు. మనం కోరికలు ఇచ్చేవాయన ఆయన. కాబట్టి ప్రతి ఒక్కరూ శివుని ప్రేమించే ప్రతి ఒక్కరూ, ఫ్యామిలీ కావచ్చు, జనాలు ఎవరన్నా కావచ్చు, ఈ సినిమా చూడాలనుకుంటాను.
అందరూ లక్షకి దగ్గరలో ఉన్నాము. ఒకసారి లైక్ కొట్టేసేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరన్నా మిస్ అయ్యింటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లక్షకి దగ్గరలో ఉన్నాము, కొంచెం పుష్ చేయండి. దసరా పండగకి ఈసారి దీపావళి వచ్చే టైంకి అయిపోవాలా. నన్ను అడిగితే 1,00,000 మీరు ఏం చేస్తారో అది చేయండి. సినిమాలు కూడా ఉన్నాయి. అలాగే మీకు నెక్స్ట్ వచ్చే సినిమాలు కూడా అఖండ 2 కానీ ప్రతి ఒక్క సినిమా సంబంధించిన అప్డేట్ కానీ పబ్లిక్ టాక్ అనేది ఛానల్లో పడుతుంది. సో కొద్దిగా పుష్ చేయండి. ఎవరైనా చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ అది సబ్స్క్రైబ్ కానీ అండ్ అలాగే కొద్దిగా లైక్ చేస్తే ఎక్కువ రీచ్ అవుతాయి వీడియోస్ ప్రతి ఒక్కరికి. అందరూ ఎవరైతే ఫాలో అవుతుంటే వాళ్ళు కూడా వేరే వాళ్ళు కొత్త వాళ్ళకి చెప్పండి, ఛానల్ గురించి చెప్పండి. అండ్ అలాగే సబ్స్క్రైబర్స్ అయితే ఖచ్చితంగా పెరగాల. ఇదైతే మా రిక్వెస్ట్ గైస్. రిక్వెస్ట్ అనుకోండి, మీరు ఏమని అనుకోండి, స్వీట్ వార్నింగ్ అనుకోండి, ఏమని అనుకోండి. సో ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.